బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అంటే బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇచ్చి తీరుతామని చెప్పేసి ఆ రోజు మల్లికార్జున ఖార్గే వీళ్ళంతా కూడా ఎన్నికల హామీల టైంలో ప్రజలకి చెప్పినటువంటి మాట. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సైతం బీసీ రిజర్వేషన్స్ చెయ్యందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. దాని తర్వాత కులగణన చేశారు. కులగణన విషయానికి వస్తే గనక ఏ క్యాస్ట్ ఎంత ఉంది అంటే ఏ కులం ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారు అనేది ఆ రిజల్ట్ బయట పెట్టకుండా మేము నామమాత్రంగా కులగణన చేశామంటే చేశాము, 57% మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జీవో అన్నారు, ముందు ఆర్డినెన్స్ అన్నారు, గవర్నర్ దగ్గర అప్రూవల్ అన్నారు, తర్వాత జీవో నంబర్ 9 అన్నారు. అంటే ఈ హైడ్రామా అంతా చూస్తుంటే ఏం చెప్తారు? మోసం, దగా, ఇంతకంటే పచ్చి మోసం ఏముండదు. బీసీలు ఏదైతే అమాయకులుగా ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఆడుకున్నటువంటి మోసం. ఇప్పుడు డే 1 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి, అత్యధిక శాతం 11 సార్లు ప్రభుత్వాన్ని పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? దాని ప్రొసీజర్ ఏందో రేవంత్ రెడ్డికి తెలియదా? దాని ప్రొసీజర్ ఏందో బీజేపీ వాళ్ళకి తెలియదా? ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు సభలో పెట్టినప్పుడు ముసలి కన్నీరు కార్చినటువంటి బీజేపీ, అదేవిధంగా ముసలి కన్నీరు కార్చుకుంటూ పెట్టినటువంటి కాంగ్రెసు ఇవాళ దాన్ని చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొంది ఎక్కడికి వెళ్ళాలండి? రాష్ట్రపతికి వెళ్ళాలి. రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత దాన్ని క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళాలి, ఇరు సభలకి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వచ్చి అది అప్రూవల్ ఎట్లా 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి దాన్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ తతంగం అంతా జరగాల్సింది ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళది ఉన్నది పెట్టిళ్ళు. మరి కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు గాను అదేవిధంగా బండి సంజయ్ గారు ఒక కమిటీ వేసుకొని మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ తీసుకొని వెళ్ళాలి కదా. మరి ఎక్కడ వెళ్తున్నారా? వచ్చేది రేపు శీతాకాల సమావేశాలు ఉన్నాయి. శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టియండి. ఎందుకు పెట్టారండి? ఇక్కడ వీళ్ళు శీతకన్నీరు కాల్స్తున్నారు కదా. బీజేపీ వాళ్ళమో మేము మద్దతు తెలుపుతున్నామని ఇక్కడ చెప్పిళ్ళు రాష్ట్రంలో. కాంగ్రెస్ వాళ్ళు ఇది కాదని తెలిసి పెట్టిళ్ళు. మరి ఎందుకు మరి ఇప్పుడు కేంద్రం వద్దకు ఎందుకు తీసుకెళ్తలేరు? కారణం ఏంటి అంటే బీసీలను మోసం చేయడానికే కదా. దొందే 2 రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు బీసీలను మోసం చేసిళ్ళు. దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మహారాష్ట్రలో 2 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినాయి. బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు జరిగినప్పుడు వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందంటే మరాఠీలకు రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో ఆడ ఎంత అన్యాయం జరిగిందంటే ఎన్నికలు జరిగిన 2 సంవత్సరాలకో సంవత్సరంన్నరకో మొత్తము ఎన్నికలు రద్దయినాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది. ఎందుకంటే అది 9th షెడ్యూల్లో పెట్టలేదు. 9th షెడ్యూల్ అనేది ఒక ఐచ్ఛికం. ఏ పెను మార్పులు జరగాలన్నా 9th షెడ్యూల్లో పెడితే సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కావద్దన్న దానికి ఒక సంకేతం. కానీ 9th షెడ్యూల్ను కూడా తప్పుపట్టే విధంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతున్నది ఈ రోజున. అటువంటిది అవకాశం ఉన్న 9th షెడ్యూల్లో పెట్టకుండా ఇవాళ జాతీయ పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఈ 2 కూడా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క బీసీల మీద ఆడుకోవడం కాకుంటే దీన్ని ఏమంటారు? దీన్ని రాజకీయం కాదని తెలిసి రేవంత్ రెడ్డికి కాదని తెలిసి 43% మీకు రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని చట్టం చేసి గవర్నర్ కూడా ఎంత పెద్ద తప్ప అండి. గవర్నర్ ఆమోదం చెప్పడం ఇది ఎంత మోసం అండి. గవర్నర్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్, వారు మోసం చేయడము, ముఖ్యమంత్రి మోసం చేయడము అంటే ఓ దిక్కు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ మోసం చేస్తుంది, పార్టీ సభ్యులు మోసం చేస్తారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మోసం చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. దీంట్లో ఉన్న బీసీలు ఏం మాట్లాడుతున్నారండి? కాంగ్రెస్లో మాట్లాడుతున్నారు ఏమన్నా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు నోరిప్పడం లేదు. ఇది అబద్ధం కాదా? ఇది ఎట్లయితుందండి? అంటే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తూ జీవోని తీసుకొస్తే ఇటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు హైకోర్టులో పిటిషన్ వేసిందే బీఆర్ఎస్ తరపు వాదులు అని చెప్పేసి అంటున్నారు. కానీ రెడ్డి జాగృతి వాళ్ళని అక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఒకటేనండి, ఇక్కడ రాజకీయ పార్టీలు కాదండి, మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈ 2 ప్రభుత్వాలు ఆడిన ఆటలో పావులుగా బీసీలను ఆగం చేస్తున్నారు. మొన్న కనుక
హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిమెంట్ ఇవ్వకుంటే ఎన్నికలకు పోతే బీసీలంతా నిండా మునిగేవాళ్ళు. ఇదే ఉదాహరణ చెప్పిన కదా మీకు, మహారాష్ట్రలో 2 సంవత్సరాల తర్వాత మొత్తం రద్దు చేసి ఎన్నికలు అని చెప్పి మరాఠీల మీద చేసుకున్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేయడానికి కారణం అది 9th షెడ్యూల్లో పెట్టలేదు. అది పెట్టకపోవడం వల్లనే 9th షెడ్యూల్ ఏ విధంగా పెట్టాలన్నది కూడా మీకు చెప్పాను కదా. ఈ తంతంత జరగకపోవడం వల్లనే మోసం అన్నీ తెలిసి రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసి నిట్ట నిలువుత మోసం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీకు అసెంబ్లీలో పెట్టి చట్టం చేసినటువంటిదే పచ్చి మోసం అన్నది ఇవాళ తెలంగాణ బీసీలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఎంతోమంది మేధావులు కూడా చెప్తున్నారు, బీసీ ఇంటలెక్చువల్స్ చెప్తున్నారు, మొత్తుకుంటున్నారు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని. నువ్వు ఇవాళ మోసం చేసింది కాదా ఇది? ఒకవైపు రాష్ట్రంలో ఇది పెట్టి నువ్వు చట్టం చేసి ఒకవైపు కోర్టుకు నువ్వే పంపించడం అంటే నీకే తెలివి ఉన్నది అనుకుంటున్నావా? అంటే జీవో మీద ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు స్టే ఏదైతే ఇచ్చిందో ఇప్పుడు జీవో పాస్ అయినప్పటికీ కూడా రేపొద్దున ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చే హక్కు వచ్చిందంటే కోర్టుకు సైతం రేపొద్దున అది ఆ జీవోను కొట్టేయడానికి కూడా హక్కు ఉండే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మాత్రం అర్థం కాలేదంటారు? అన్నీ తెలుసా అండి. నేను ఏమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం కదండి, సుప్రీంకోర్టు చెప్తున్నదా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలను సుప్రీంకోర్టు మొత్తం ఎన్నికలనే రద్దు చేసిందండి. ఎన్నికలనే రద్దు చేసింది కాబట్టి ఇది సమాజంలో జరిగి ఉండి ఒక ఉదాహరణ ఉన్నది కాబట్టి మీరు ఎందుకు అట్లా పోయిళ్ళు? నీకు అంత తెలివి లేదా? లేకుంటే నీకు తెలిసే కదా నువ్వు మోసం చేసింది? పచ్చి మోసం చేసిండు రేవంత్ రెడ్డి అన్నదానికి ప్రధాన కారణం. ఆయన ఒకవైపు మోసం చేస్తుంటే బీజేపీ వాళ్ళు ముసలి కన్నీరు గారు సార్ మేము కూడా మద్దతు చెప్తున్నామని. ఇదెక్కడ అబద్ధం అండి? ఇదెక్కడ అన్యాయం అండి? పచ్చి అబద్ధం కదా ఇది. బీజేపీ వాళ్ళకి చేతనైతే ఇవాళ మేము అడుగుతున్నాం, బీజేపీ వాళ్ళకి చేతనైతే ఇదే ఒక ఏదైతే చట్టం చేసిందో రాష్ట్ర ప్రభుత్వంలో దీన్ని తీసుకెళ్ళి పాస్ చేయించండి, ఇదే తీసుకెళ్ళి రాష్ట్రపతికి ఇవ్వండి, ఇదే తీసుకెళ్ళి పార్లమెంట్లో క్యాబినెట్కి ఇవ్వండి, కేంద్ర క్యాబినెట్కు, ఇదే పార్లమెంట్లో పెట్టండి, 2 సభలలో పెట్టండి, లోక్సభలో పెట్టండి, రాజ్యసభలో పెట్టండి, దాన్ని పాస్ చేయండి, 9th షెడ్యూల్లో పెట్టండి, రాష్ట్రపతి ఆమోదం తీసుకోండి. మీకు చేతనా కాదు. ఆనాడు 38 మంది ఎంపీలు ఉన్న సమయంలో జయలలిత వెళ్ళి పివి నరసింహారావు గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె తీసుకెళ్ళి చేయించుకోలేదా? 69% రిజర్వేషన్స్ ఎక్కడ లేని విధంగా చేయించుకున్నది. అక్కడెక్కడ కూడా ఆబ్జెక్షన్ రాలేదు కాబట్టి అది సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు కాబట్టి అది నిలబడ్డది. ఈరోజు మీకెందుకు చేతనైతే లేదు? మీకు చేతగాక ఇక్కడ బీసీలను మోసం చేసి మరొకసారి మోసం చేసే రూపం, మోసం చేసే గుణము తత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజున 420 హామీలు 6 గ్యారంటీలు మోసం చేయడమే కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ నా దగ్గర డబ్బులు లేవని చెప్పుకుంటూ ఈ విధమైనటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి మోసం చేసే క్రమంలో బీసీలకు నేను చట్టం చేసినా, నేను అన్నీ చేసినా, నేను ఇస్తున్నా అని చెప్పి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా నేను. బీసీ సమాజం గమనించాలి, బీసీ సమాజం ఏకీకృతం కావాలి, ఒకే వేదిక కావాలి, బీసీ సమాజం అంతా కూడా జాగృతి కావాలి. బీసీ సమాజానికి అసలు బీసీలకు ఉన్న హక్కులను భావజ్వాల వ్యాప్తితోటి కింది వరకు తీసుకెళ్ళాలి. ఇది జరగాలి. ఇది జరిగినప్పుడే ఇటువంటి ఫేక్ చట్టాలను, ఇటువంటి తప్పుడు చట్టాలను, ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని తప్పుడు చట్టాలను చేసేటువంటి అర్హత నీకు ఎక్కడిది? నువ్వు తప్పుడు చట్టాలు చేసినావు, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు ఫస్ట్ నీకు. ఆనాడు కేసీఆర్ గారు 33% చేసిన దాన్ని 24% ఎందుకు చేసిండు? 50% లోబడి చేయడం జరిగింది. కారణం మా రాష్ట్రం కంట్రోల్లో ఉన్నటువంటి అది కాబట్టి 50% లోబడి చేయాలి కాబట్టి 24% బీసీలకు చేసిండు, 15% ఎస్సీలకు చేసి ఉంది, 10% ఎస్టీలకు ఉంది, 49% తోటి ఆగిండు. ఆయన ఉన్నకాడికి ధర్మంగా చేసిండు ఆయన. ఎందుకంటే మిగతా దాటిపోవాలంటే కేంద్రానికి వెళ్ళాలి. రైట్. అంటే త్వరలో ఈ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది జరగాలి. బట్ జరగని నేపథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్స్ లేదా రిజర్వేషన్స్ కాంతి మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళమని చెప్పేసి పార్టీ పరంగా ఇచ్చినటువంటి మాట రేవంత్ రెడ్డి. అయితే సుప్రీంకోర్టు ఏమో ఆ పిటిషన్ కూడా కొట్టేసి పాత రిజర్వేషన్స్ తోనే వెళ్ళండి అని చెప్పేసి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు, ఈవెన్ హైకోర్టు కూడా స్టే విధించి పాత రిజర్వేషన్స్ ప్రకారం అంటే పాత పద్ధతిలోనే మీరు 24% పాత పద్ధతిలోనే మీరు ఎన్నికలకు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. పెట్టింది కదా 24%. అవును. సో ఏదైతే ఉందో ఈ క్రమంలోని
అసలు ఎన్నికలు జరుగుతాయంటారా జరగదండి? ఎందుకంటే జరిగితే మాత్రం ఇటు బీసీ సంఘాలంతా కూడా ఏకమయ్యి ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనివ్వం, రేపు పొద్దున అంటే 18వ తారీఖున పెద్ద ఎత్తున మేము బంధుకు పిలుపునిస్తున్నామని చెప్పేసి బీసీ సంఘాలన్నీ కూడా ఒకటయ్యాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందంటారు? అసలు ఎన్నికలు జరుగుతాయో జరగవా? ఒక విషయం వాస్తవం అండి, ఎన్నికలు రేవంత్ రెడ్డికి ఇష్టం లేవు. ఎన్నికలు పెడితే ఓడిపోతామని తెలుసు రేవంత్ రెడ్డికి. ఇవాళ మా నాయకుడు కూడా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు దీన్ని పార్లమెంట్కి తీసుకెళ్ళండి, లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో రెండిట్లో పెట్టండి, మేము కూడా మద్దతు తెలుపుతాం. మాకు లోక్సభలో లేరు, రాజ్యసభలో మాకు సభ్యులు ఉన్నారు, మా ఓటు మేము ఫస్ట్ ఓటు మేమే వేస్తామని చెప్పి మా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సాధ్యం కాని దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఎందుకు తెచ్చిండండి? ఎన్నికలు కావద్దని ఆయనకు తెలుసు మొత్తం. ఎందుకంటే ఈ రోజున ఆయన యాక్టింగ్ చేస్తాడు. అడ్వకేట్ జనరల్ తోటి మీటింగ్ పెట్టిండు. నీకు తెలియదా? అడ్వకేట్ జనరల్ తోటి నువ్వు అంతకుముందు మాట్లాడలేదా? ఇది కాదని తెలియదా? అడ్వకేట్ జనరల్ అంత తెలివి తక్కువలను పెట్టినావు అడ్వకేట్ జనరల్? అట్లా కాదు కదా. నువ్వు అడ్వకేట్ జనరల్ నీకు కులంకషంగా చెప్పి ఉంటాడు, కానీ నువ్వు ప్రజలను మోసం చేసే పద్ధతిలో నువ్వు ఒకవైపు నీ తత్వం తెలుసు కదా, నీ క్యారెక్టర్ అంతా కూడా తెలుసు కదా అందరికీ. నువ్వు ఒక రెడ్డి సామాజిక వర్గంలో నువ్వు ఒక రెడ్డి సంఘాన్ని పెట్టుకొని రెడ్డిలే రాజ్యాన్ని ఏరాలని నువ్వు మొత్తం పదం పలికినటువంటి వ్యక్తివి నువ్వు. అటువంటప్పుడు నీ వ్యక్తిత్వం ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి నువ్వు చెప్పాల్సినటువంటి అంశము మోసం చేసినావు, ఆల్రెడీ మోసాలు అయిపోయినాయి. నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలువ కాబట్టే ఈ చిక్కుముడి వేసి పెట్టినావు నువ్వు. లేదంటే ఇవాళ నువ్వు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బొమ్మంటే 24% బొమ్మంటే కేసీఆర్ పెట్టిందే కదా. అది 24%కి నువ్వు చేసింది ఏముంటుంది అందులో? నువ్వు పచ్చి మోసం చేసినట్టే కదా. కామారెడ్డి డిక్లరేషన్లో నువ్వు మోసం చేసినట్టే కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకోవాలి, సుప్రీంకోర్టు లేకుంటే నీకు ఆర్టికల్లో ఏముంది, షెడ్యూల్లో ఏముంది అన్నది చదువుకోవాలి కదా. చదువుకుంటే నీకు ఇంటలెక్చువల్స్ ఉంటారు, నీకు టీం ఉంటుంది, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏం తెలియకుండా ఇవన్నీ చేసినావు, అన్నీ తెలిసే చేసినావు నువ్వు. అన్నీ తెలిసి చేయడమే కాకుండా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా తెలిసే మహారాష్ట్రలో మోసం చేసిళ్ళు. అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉండే 2 ఏళ్ల క్రితం. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆడ మరాఠీలను కూడా ఇట్లే మోసం చేసిళ్ళు. ఈ రెండు తక్కువేం కావు. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, డెడికేషన్ కమిటీ వేసినామా అంటున్నారు. డెడికేషన్ కమిటీ వేస్తే ఏం లాభము? మొత్తం జరగాల్సింది అక్కడ కదా. నీకు 9th షెడ్యూల్లో పెట్టాలనుకున్నప్పుడు, 9th షెడ్యూల్లో జరగాలనుకున్నప్పుడు నీకు పార్లమెంట్లో లోక్సభలో ఆమోదం పొందాలి, రాష్ట్రపతి క్యాబినెట్కి వెళ్ళాలి, కేంద్ర క్యాబినెట్కు. దాన్ని పార్లమెంటు లోక్సభలో జరగాలి, జరిగిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి అప్రూవల్ పొందాలి. అప్పుడు అది సవ్యంగా జరిగినట్టు. అది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నామో ఆ విధంగానే దీన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఎల్ల నేపథ్యంలో ఏంటి పరిస్థితి ఈ రెండింటి పరంగా? స్థానిక సంస్థల్లో ఈయన ఏం చెప్తాడు? ఒకవేళ వెళ్ళాలనుకుంటే సుప్రీంకోర్టును మనము, హైకోర్టును మనం ధిక్కరించలేం కదా అని ఒక నాటకం ఆడతాడు. ఓకే, లేకుంటే మేము కొట్లాడతాం ఇంకా అని చెప్పి, లేదు మీ రిజర్వేషన్స్ కావాలని నేను అంతవరకు పోనని చెప్పినా కదా, మీరు సాధించే వరకు పోనని చెప్పినా ఎన్నికలను ఆపేస్తాడు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మీరు బీసీఏ కాబట్టి ఏంటి అంటే మీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ ఖచ్చితంగా మా బీసీల యొక్క రిజర్వేషన్ మేమెంతో మాకంత కావాల్సిందే. అంటే మీరు బీసీల కోసం కొట్లాడతారా? 100%. నేను బీసీని కాదా? బీసీల కోసం ఎంత దూరైనా వెళ్తాం, ఏం వదులుకోవాలని సిద్ధంగా ఉన్నాం మేము.